HR51 నెంబర్, ఇది ఫరీదాబాద్ నెంబర్. ఎన్ఓసి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇది ఫ్రంట్ షేప్ చూసుకోండి బండిది, ఫ్రంట్ లైనప్. అండ్ ఇది డ్రైవర్ సైడ్ లైనప్, ఇది బాడీది. బ్రిస్టోన్ టైర్లు, బ్రాండ్ న్యూ టైర్లునే. సస్పెన్సర్, లెవెల్స్, ఫ్రంట్ డోర్ అన్ని BH. బ్యాక్ టైర్, బ్రిడ్స్టోన్ లైనప్. ఫ్రంట్ డోర్, డ్రైవర్ సైడ్ డోర్, రస్టింగ్ లేదు, ఇక్కడ ఏం లేదు. అండ్ ఇంటీరియర్ చూపిస్తాను. పుష్ బటన్, 1,57,000 కిలోమీటర్ తిరిగింది. అది కూడా కంప్లీట్ షోరూమ్ డ్రైవ్ ఉంది బండికి. ఇన్నోవా క్రిస్టా ఇది. స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి మనకి. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మాన్యువల్ గేర్ సిస్టమ్ బండి. ఇంటీరియర్ చూసుకోండి. ఇది ఫ్రంట్ పోర్షన్, ఇది బండిది. బ్యాక్ పొజిషన్, బ్యాక్ డోర్, ట్రే, कैप्टन सीट लेवी सेंटर, ఏసీ ఈవెంట్స్ అండ్ బ్యాక్ కూడా ఏసీ ఈవెంట్స్ ఉంటాయి దీని దానికి. 7 సీటర్ ఇది. 1 2 3 4 5 6 7. సరే, బీడింగ్ టైట్ ఉందన్న, రాట్లా. भैया थोड़ा सा बॉक्स ऑफ प्रोफाइल. हेलो, वी बैर्जिंग 2.4 లీటర్ ఇంజిన్ ఇది. వి వర్షన్ బండి. ఇదిగో ఈ ఉత్తమ్ టొయోటాలో మనకి దీన్ని సర్వీస్ అవుతుంటుంది రెగ్యులర్గా. मैं जरा एक डिग्गी उड़ाना, थोड़ा हटिए. दबाओ यार, यहाँ से होगा ला किस कर किधर है. उठा दो यहाँ से, नहीं ये तो भाई फोटो लगा रहा हूँ. हाँ उठा दो, और क्या. हाँ उठा लो. अंडर బాడీ ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, ఆల్రెడీ చూసాము. బ్యాక్ డిగ్గీ స్పేస్ చూడండి, బూట్ స్పేస్. ఇంటీరియర్ ఇది డిగ్గీ. సైడ్ ప్రొఫైల్ ఇది. బ్యాక్ టైర్ అన్ని బ్రిడ్స్టోన్ టైర్లు మొత్తం BH సిరీస్. ఇది కూడా ఇంటీరియర్. ఈ డోర్ బానెట్ ఎత్తుకో. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది, ఇది టొయోటాలోనే చేంజ్ అయింది. బండి చూసుకోవచ్చు, 2017 5వ నెల మ్యానుఫ్యాక్చర్, 5వ నెల రిజిస్ట్రేషన్, 2017. బోనెట్
పట్టి, ఫ్రంట్ పట్టి, స్టార్ట్ చెప్పు. ఎక్కడ కానీ తీయలేదు, ఇప్పలేదు, బెల్ట్ దగ్గరికి ఆయిల్ లీకేజ్ ఏది లేదు. బ్యాటరీ న్యూ కండిషన్లో ఉంది. ఇంజన్ కండిషన్ చూడండి, ఫుల్ టైట్ కండిషన్ ఉంది. ఇప్పుడే శ్రీకాంత్ ఆఫ్ చేసే బండి. క్లోజ్ చేయు. హాయ్ అన్న, నమస్తే అందరికీ. నేను మీ అలీ మేజర్ మోటార్స్, మాది తెలంగాణ స్టేట్లో జైచాల్ జిల్లా అన్న. ఈరోజు డేట్ వచ్చేసి 7వ తారీఖు మార్చి నెల 2024. నేను ఢిల్లీలోనే అవైలబుల్గా ఉన్నాను. ఎవరికైనా ఏ బండి కావాలన్నా డైరెక్ట్ కాల్ చేసి రావచ్చు అన్న. అండ్ ఈరోజు మన దగ్గరికి సేల్ కోసం వచ్చిన వెహికల్ వచ్చేసి ఇది టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ అన్న. మిడిల్ వేరియంట్ ఇది బండి. 2017 మ్యానుఫ్యాక్చర్, 2017 5వ నెల రిజిస్ట్రేషన్ బండి అన్న. ఓనర్షిప్ వచ్చేసి సింగిల్ ఓనర్. బండి వచ్చేసి 1,57,000 కిలోమీటర్ తిరిగింది. అది కూడా కంప్లీట్ టోటల్ సర్వీస్ రికార్డ్ తోటి అవైలబుల్గా ఉంది. 2 కీస్ అవైలబుల్గా ఉన్నాయి బండికి. టైర్లు వచ్చేసి 5 బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి. అన్ని కూడా బ్రాండ్ న్యూ టైర్లు. బండి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు, ఏ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదు, ఏ గ్లాస్ కూడా బ్రేక్ అవ్వలేదు. పిల్లర్ అప్రాన్ అని ఫుల్ టు ఫుల్ కండిషన్ ఉంది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్టర్ పట్టి కానీ బెనెట్ పట్టి కానీ ఏది కూడా చేంజ్ అవ్వలేదు. అంతేకాకుండా బండికి ఇక్కడ కూడా డెంట్ అవ్వలేదు, ఇక్కడ కూడా పెయింట్ అవ్వలేదు. జస్ట్ బ్యాక్ బంపర్ వచ్చేసి ఒకటి చిన్న టచింగ్ అయింది, అండ్ ఫ్రంట్ బంపర్ వచ్చి చిన్న టచింగ్ అయింది తప్ప ఏది కూడా రీప్లేస్ లేదన్నా, ఏది కూడా డెంట్ లేదు. అండ్ బండి 7 సీటర్ అన్న. మధ్యలో వచ్చేసి క్యాప్టెన్ సీట్లు ఉంటాయి. 2+2+3 అన్న బండి ఇది. పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ బండికి. అండ్ 2 కీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్సూరెన్స్ వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది బండికి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్లో కూడా రూపాయి పని ఎక్కడ మనకు లేదు. డైరెక్ట్గా బండి డీజిల్ వేసుకొని తీసుకెళ్ళిపోవడం అన్న. ఈ బండి వచ్చేసి మనకు ఢిల్లీలో అవైలబుల్గా ఉందన్న. మళ్ళీ చెప్తున్నా బండి డీటెయిల్స్. 2017 ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ మిడ్ వేరియంట్ ఇది. పుష్ స్టార్ట్ బటన్, కీలెస్ ఎంట్రీ ఉంటుంది బండి. బండి ఢిల్లీలో అవైలబుల్గా ఉంది. 1,57,000 కిలోమీటర్ తిరిగింది. అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్. ఓనర్షిప్ వచ్చి సింగిల్. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 5 బ్రాండ్ న్యూ బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి. ఏ పీస్ కూడా చేంజ్ అవ్వలేదు. ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. ఆ ఫ్రంట్ గ్లాస్ కూడా అది కంపెనీ నుంచే చేంజ్ అయింది, టొయోటా కంపెనీ నుంచి. బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు అంతా ఒరిజినల్ బండి అన్న. ఏ డోర్ కూడా ఏ పంచింగ్ కూడా మిస్ అవ్వలేదు. అండ్ అప్రాన్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, ఎటువంటి డ్యామేజ్. బ్యాటరీ వచ్చి కూడా న్యూ కండిషన్లో ఉంది. అండ్ ఎక్కడ కానీ స్మోక్ లేదు. ఇంజన్ కండిషన్ కానీ స్మూత్ ఇంజన్ ఉన్నది. అండ్ సస్పెన్షన్ అండ్ స్మూత్ డ్రైవ్లో ఉందన్న బండి. స్టీరింగ్ కానీ ఎక్కడ కానీ ఏ నాయిస్ లేదన్న బండికి. బండి వచ్చేసి ఢిల్లీలో అవైలబుల్గా ఉంది. డైరెక్ట్ ఓనర్ దగ్గర బండి అవైలబుల్గా ఉందన్న. దీని బండి ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 13,50,000 రూపాయలన్న. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంది. అది కూడా షోరూమ్ నుంచి వచ్చినాక మన అది కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే పాయింట్ మీదకి వచ్చి మీరు వచ్చి తీసుకునేటప్పుడు అప్పుడే బార్గెనింగ్ అన్న. అంతకుముందు ఎంతకు వస్తుందని మాత్రం అడగకండి అన్న. మీ ఆఫర్ ఏంటో చెప్పండి, ఓనర్కి చెప్తాం. చెప్పిన తర్వాత మీరు వాళ్ళకి ఓకే అనుకుంటే బండి తీసుకోవచ్చు. బండికి ఎటువంటి ఫైనాన్స్ ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ లేదు. పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి. డైరెక్ట్గా ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికంటే అక్కడికి మీ పేరు మీద ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు మీదకి వచ్చిన తర్వాత మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత లోన్కి వెళ్ళాలి. ఇక్కడ లోన్ ఇచ్చే పరిస్థితి ఏది ఉన్నా డైరెక్ట్ ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ ఎలానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకొని తీసుకెళ్తారా అంటే మీరు రండి. ఎవరైనా బండి గురించి తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని తీసుకొచ్చుకోండి. మేము చెప్తే నమ్మకపోయినా సరే మీరు తీసుకొచ్చుకొని మీరు చూసుకొని నడిపి ఆ తర్వాతే బండికి ఓకే చేసుకొని పేమెంట్ చేసుకొని వెళ్ళండి అన్న. మీరు బై రోడ్ తీసుకుంటే బై రోడ్ తీసుకొచ్చు. లేదంటే మీరు రాలేని పరిస్థితులలో మీకు మొత్తం బండి చూపించాం కదా, డైరెక్ట్గా ఓనర్ తోటి మాట్లాడించిన తర్వాత మీరు ఓనర్ పేమెంట్ చేసుకోవాలి. బండిని కంటైనర్లో వేసి మీకు పంపడం జరుగుతున్నా. కంటైనర్ ఛార్జెస్ వేరు ఉంటాయి. అండ్ దాంతోపాటుగా ప్రతి బండికి నేను 20,000 రూపాయలు కమిషన్ తీసుకుంటానన్న. ఇన్వాయిస్ ఇస్తాను. అండ్ పేపర్లు అన్నీ మీకు ఏమేమి పేపర్లు కావాలో ప్రతి పేపర్ మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేయండి. 7778034680 నెంబర్ అన్న. మళ్ళీ చెప్తున్నాను, ప్రైస్ వచ్చేసి 13,50,000. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంది. అది కూడా ఆన్ ది స్పాట్లో ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.